హనుమకొండ జిల్లా నయీం నగర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శివాని అనే విద్యార్థిని వసతి గృహంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చదువులో రాణించలేకపోయిన ఒత్తిడే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చని తోటి విద్యార్థులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు స్టూడెంట్ పేరెంట్స్ అయిన కొమరయ్య గారు. నమస్తే అండి కొమరయ్య గారు, అసలు ఏం జరిగింది? నమస్తే అమ్మా. అసలు ఏం జరిగిందండి? అయితే మా తమ్ముని పాప మా డాక్టరు ఎస్ఆర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ రోజు మార్నింగ్ మా తమ్ముని కాల్ చేసేసి 8:30 అట్లా సుమారు ప్రాంతంలో మీ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నది, మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పేసి చెప్పారు. ఎంజిఎంకి రండి మీరు అని చెప్పారు. మొన్ననే హోమ్ సిక్ ఇచ్చిండ్రు. మొన్ననే 1వ తారీఖు రోజు బాగినారు పాప మదరు పక్క వాళ్ళు ఇంకో పాప మదర్ వీళ్ళు ఇద్దరిని బాగినారు తీసుకొచ్చి పడగొట్టేసి వచ్చారు. మొన్న 1 వీక్ ఉన్నారు హోమ్ సిక్ 10 days. 28th రోజు పంపాల్సింది, ఫస్ట్ రోజు ఇక ఒక 2 days ఉన్నారు. 2 days ఉన్న తర్వాత ఫస్ట్ రోజు ఇక కాలేజీ అని చెప్పేసి బాగినారు తీసుకొచ్చి మంచిర్యాల, యాక్చువల్ మాది మంచిర్యాల అయితే మంచిర్యాల నుండి ఇక్కడ ఎస్ఆర్ కాలేజీలో వేసాము పాపని. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చేస్తుంది, మిట్టపల్లి శివ అని. ఓకే, అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న దానిపై మీకు ఏమైనా అనుమానం ఉందా? అసలు మాకు అనుమానం అంటే అనుమానం ఉంది మేడం. అసలు కాలేజీలో మొన్న ఎందుకంటే ఫోన్ అని చెప్తుండే కదా, మొన్ననే ఫస్ట్ తోరుకే తీసుకొచ్చినాం. 1 వీక్ మంచి ఎంజాయ్ చేసింది, పేరెంట్స్ తోనే ఉన్నది, చేసింది. కాలేజీ పోతా ఉంటే పోతామమ్మా అన్నది, తీసుకొచ్చి పడగొట్టేసినాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమంటే ఏం లేని ప్రాబ్లం లేదు, మంచిగా చదువుకుంటా అని చెప్పింది. ఇష్ట ప్రకారం తీసుకొచ్చి పడగొట్టినాము. ఏం జరిగింది అని అంటే మరి ఒక 3 days లేట్ అయినందుకు ఏమని అన్నారా కాలేజీ వాళ్ళు కానీ హాస్టల్ వాళ్ళు కానీ? అదే మాకు మళ్ళా ఏదో సూసైడ్ నోటు అని అంటున్నారు. సూసైడ్ నోట్ తెలుగులో రాయదు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నది పాప. అంటే సూసైడ్ నోటు తెలుగులో ఉంది కాబట్టి మీకు అనుమానం వస్తుందా? సూసైడ్ నోటు ఏముంది అసలు సూసైడ్ నోట్ లో, మీరు చూసారా? అంటే ఇంకా చూడలేదు అంటున్నారు. సూసైడ్ నోట్ రాసి చనిపోయిందని అక్కడ వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మేము ఆన్ ది వేలో ఉన్నాం, ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్ కి వెళ్తున్నాము. నియర్లీ ఇంకొక 1 hour అవుతుంది. ఓకే, మీ అమ్మాయితో అంటే ఆ పాపతో ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఎవరితోనా మాట్లాడారు? అసలు ఏం జరిగింది? ఎప్పుడైనా ఇలా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అమ్మాయి అంటే ఫ్రెండ్స్ తో ఏదైనా షేర్ చేసుకుంటారు కదా, బాధ ఏదైనా ఉంటే మీకేమైనా చెప్పడం? లేదు మేడం, సంతోషంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. పాప పక్క పక్కన ఇంకో పాప ఉంటది, ఇద్దరు కలిసి ఇష్టంగానే కాలేజీలో ఎస్ఆర్ కాలేజీలో వేసినాం. మంచిగా చదువుకోవడం కానీ మంచిగా ఉన్నారు. అట్లాంటి ఏం చెప్పలేదు. చదువు ఇష్టం లేదని కానీ, లేకపోతే ఇబ్బంది అవుతుందని కానీ, లేకపోతే ఇంకేదని ఏం లేదు. ఒకసారి ఏమైందంటే ఏదో చదువులో కొద్దిగా ఇబ్బంది ఉన్నదని చెప్పేసి కొట్టిందని చెప్పారు సారు మేడం. అంతే తప్ప మళ్ళీ ఎట్లాంటి ఏమి ఒకసారి చెప్పిండ్రు. పాప చెప్తే సరే అమ్మ చదువుకోవాలని చెప్పినాం, అంతే. ఇక అంటే హాస్టల్లో ఉండడం ఇదే ఫస్ట్ టైమా? అంటే ఎప్పటి నుంచో హాస్టల్ ఉండడం అలవాటా లేదంటే? ఏం లేదు మేడం, అక్కడ ఇదే ఫస్ట్ టైం. తర్వాత ఒకసారి అక్కడ మోడల్ స్కూల్లో చదివింది మా దగ్గరలో నియర్లీ ఒక 1 year చేసింది హాస్టల్లో ఉండి. ఓకే, అదే హాస్టల్లో ఉండడం కొత్తగా ఫీల్ అయింది, లేదంటే ఏదన్నా హాస్టల్లో ఏదైనా సమస్య ఉండొచ్చు, ఏదైనా ఇలాంటి విషయాలు ఏమైనా ఫ్రెండ్స్ కి చెప్తా ఉంటారు కదా, అలా మీకు మీ దృష్టికి ఏమి రాలేదు ఇప్పటి వరకు? రాలేదు మేడం, ఎందుకంటే బాగానే ఉన్నది, ఏం దృష్టికి ఏం రాలేదు మా దృష్టికి. ఓకే, అది మీ వరకు ఇప్పటి వరకు ఏం రాదు. ఒక సూసైడ్ లెటర్ మాత్రం రాసి చనిపోయిందని మాత్రం అంటున్నారు. అవును మేడం, మేము కూడా ఇంకా చూడలేదు, వెళ్తే తెలుస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే, మీకు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగిందా మీ పాప ఇలా ఉంది, అంతకు ముందు 2 రోజుల ముందు కానీ ఏమైనా జరిగిందని? ఏం చెప్పలేదు మేడం. ఓన్లీ 8 నుంచి 9 మధ్యలో ఫోన్ చేసేసి ఇట్లా మీ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నది, ఎంజిఎం హాస్పిటల్ తీసుకుపోతాం మీరు రండి అని చెప్పాను, అంతే. మళ్ళీ ఏం జరిగిందని మేము 1 hour అది చేస్తా ఉంటే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇక ట్రీట్మెంట్ అడిగితే బతికే ఉందని చెప్పారు. మీరు ఆగుండా చెప్తామని చెప్పేసి కాలయాపన చేసి లాస్ట్ మళ్ళీ అరే ఏంది అని చెప్పేసి మళ్ళీ కనుక్కుంటే చనిపోయిందని చెప్పేది. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ కొమరయ్య గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి సాల్మాన్ సిద్ధంగా ఉన్నారు. సాల్మాన్, చెప్పండి అసలు ఏం జరిగింది?
ఈ వరంగల్ ఆ ఎస్ఆర్ కాలేజ్ లో మాత్రం దారుణం చోటు చేస్తుందని చెప్పవచ్చు. అంటే గతంలో ఈ యొక్క కళాశాలలో చదువుకున్న ఆ ఏ విద్యార్థి అయినా చదువు బాగానే చదువుతారు, కానీ ఎవరైనా హ్యాంగింగ్ చేసుకుంటే మాత్రం పేరెంట్స్ కు తెలియకుండానే నేరుగా అంటే ఒకవేళ చనిపోయిన పరిస్థితి అయితే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నేరుగా హాస్పిటల్ ఎంజిఎంకి అయితే తరలిస్తారు. పేరెంట్స్ కు తర్వాత చెప్తారు, మార్గ మధ్యలో చనిపోయిందనే ఆ విషయాన్ని అయితే చెప్తారని అయితే అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ నయీం నగర్ లో ఎస్ఆర్ కాలేజ్ అయితే ఉంది. ఆ యొక్క ఎస్ఆర్ కాలేజ్ లో ఇటీవలనే హోమ్ సిక్ అయిన తర్వాత ఆ అమ్మాయి మంచిర్యాలకు తీసుకెళ్లారు. మంచిర్యాలకు తీసుకెళ్లిన తర్వాత బాగానే ఉంది. అప్పుడు కూడా పేరెంట్స్ తోటి చాలా బాగానే చదువుకుంటున్నా, బాగానే ఉన్నానని చెప్పిందని అయితే మనకు తల్లిదండ్రులు చెప్పారు. ఖచ్చితంగా ఎస్ఆర్ కాలేజ్ లో ఎవరు చదువుకున్నా హ్యాంగింగ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వారు తల్లిదండ్రులకు తెలియకుండా చనిపోయిన తర్వాత ఆ యొక్క ఎంఎం మార్చురీకి అయితే తరలించారు. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకైతే శ్రీకారం చుట్టేందుకైతే సన్నద్ధం అవుతున్నారు. ఎస్ఆర్ కాలేజ్ లో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతాయి. గుట్టు చప్పుడు కాకుండా ఆ ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులతోటి మాట్లాడే ప్రయత్నం చేసినా తల్లిదండ్రులు నిరాకరించిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. ఆ ఫీజుల విషయంలో కూడా అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఫీజులు ఉంటాయో అలాంటి ఫీజు స్ట్రక్చర్ కూడా ఆ యొక్క నోటీస్ బోర్డులలో ఉండదు. ఖచ్చితంగా అధిక ఫీజులు వసూలు చేస్తారు. విద్యార్థులు పేద విద్యార్థుల తల్లిదండ్రులు అయితే డబ్బులు చాలా బాగా లాగుతారని అయితే ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా మంచి చదువుకొని విద్యార్థి మంచి భవిష్యత్తు తోటి మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉందన్న ఆలోచనతోటి తల్లిదండ్రులు అయితే ఎస్ఆర్ కళాశాలలో చేర్పించిన తర్వాత ఇలా హ్యాంగింగ్ చేసుకోవడం అయితే కొంత దారుణమని తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు. అలాంటి వారిని ముందుగా గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి లేదా ఆ యొక్క ఏ విద్యార్థి అయితే అలాంటి సంఘటనలను ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ కు తెలియజేయాలి. కానీ వీరైతే ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం అయితే పేరెంట్స్ కు రైట్. థ్యాంక్ యూ సల్మాన్.